హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచము ఒక మాయాజాలం. ఇక్కడికి వచ్చేవారు అందరూ కూడా ఏదో ఒక సంబంధంతో వస్తాం. ఆ సంబంధాలన్నీ మనకి తెలిసి వచ్చేసరికి సమయం పూర్తయిపోతుంది. ఇక్కడ అందరూ ఎవరి స్వార్థం కోసం వారు బ్రతకడానికే వచ్చాం. ఒకరి తండ్రి రూపంలో, ఇంకొకరి తల్లి రూపంలో, ఇంకొకరు భార్య రూపంలో, ఇంకొకరు స్నేహితుడి రూపంలో, ఇంకొకరు పిల్లల రూపంలో, ఇంకొకడు మన రూపంలో. ఇలా ప్రతి మనిషి తన అవసరాల కోసం అవసరం ఉన్నంత వరకు, కోరుకున్నంత వరకు, తన పనులు అయినంత వరకు, తను అనుకున్నది సాధించినంత వరకు మనం వాళ్ళతో ప్రేమగా నటిస్తాం. మన పనులు అయ్యాక ఇంకో కోరిక, ఇంకో పని, ఇంకొకరి దగ్గర ప్రేమగా నటిస్తాం. ఇలాగ మనం బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యం అలాగే గడుపుతాం. అలాగే మాయలతో ఉంటాం, మాయ చేస్తూ ఉంటాం. ఈ మాయలోకం నుండి తిరిగి వెళ్ళిపోతాం. కానీ ఖచ్చితంగా ప్రేమించేవాడు ఒక్క భగవంతుడు. ఆ భగవంతుడు మనమే. తన పిల్లలం కాబట్టి తను ఎప్పుడు ఖచ్చితంగానే ప్రేమిస్తాడు. ఎందుకంటే తను తయారు చేశాడు కాబట్టి. తక్కిన వాళ్ళందరూ ఈ ప్రకృతి మాయలో పడి కొట్టుకుపోతాం. చివరికి అందరం ఒంటరిగా వెళ్ళిపోతాం, ఒంటరిగానే వస్తాం. ఇదే ఈ ప్రపంచం తీరు. ఈ ప్రపంచం ఎప్పుడు ఇలాగనే ఉంటుంది. ఎన్ని కాలాలు మారినా, ఎన్ని యుగాలు మారినా, ఎన్ని జగాలు మారినా మనిషికి తన స్వార్థం పోదు, తన మాయ పోదు, తన అబద్ధం పోదు. జై హింద్, జై భారత్. ఎవరూ ఖచ్చితంగా ప్రేమించరు. ప్రేమ మారుతూ ఉంటుంది. అందుకే ప్రేమించేవాళ్ళు లేరు. కానీ ప్రేమ మాత్రం ఒక దైవ స్వరూపం. అది అలానే ఉండిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిజమే అనుకుంటే కామెంట్ చేయండి.